అప్పుడు దేశాలు ఒకదానికొకటి తగవ పడుతుండే, ఒకదానికొకటి తన్నుకుంటుండే. ఇలా తన్నుకుంటున్న దేశాలలో ఏదో ఒక దేశం పక్షాన తాముంటూ రెండవ దేశాన్ని రెచ్చగొడుతూ, ఒకరికేమో అప్పిస్తూ ఇంకొకరికేమో ఆయుధాలు ఇస్తూ రెండు వైపుల నుండి ఆ దేశాలన్నింటినీ కబ్జా చేసుకుంటూ వచ్చింది బ్రిటిష్ వాళ్ళు. అట్లాంటి రాజకీయం ఇప్పుడు మళ్ళీ ఇండియాలోకి తీసుకురావడం సాధ్యమేమో. ఎందుకంటే కర్ణాటక, తెలంగాణ ఈ రెండిట్లలో కూడా కేంద్రంతో కవ్వింపు చర్యలు నడుస్తున్నాయి. లేదా బెంగాల్లో కానీ, అంటే కేంద్ర సంస్థల్ని అడ్డుకునే ప్రయత్నాలు, కేంద్రాన్ని నువ్వు వేరు నేను వేరు అని చెప్పేటటువంటి ప్రయత్నాలు, దేశంలో అంతర్భాగం రాష్ట్రం అని కాకుండా రాష్ట్రం వేరు దేశం వేరు అన్నటువంటి రూట్లో పోతున్నాడు. తాజాగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటుగా మాలవీయ ఎవరైతే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఇన్ఛార్జికి ఇద్దరికీ కూడా కర్ణాటక పోలీసులు సమన్లు జారీ చేశారు. వారం రోజుల లోపు వచ్చి వివరణ ఇవ్వాలి అన్నటువంటి, ఎస్సీ ఎస్టీలను అవమానపరుస్తూ ట్వీట్లు చేశారన్నటువంటిది వీడు పెట్టినటువంటి అంశం. ఏదో ఒక విధంగా కవ్వించాలని అయితే చూస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.